ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజీనామా చేయాలి అని డిమాండ్ చేస్తూ కొనసాగిస్తున్న క్యాంపెయిన్లో డిమాండ్లో ఇది 14వ రోజు. P4 పేరుతో ఒక పథకం ప్రకటిస్తూ పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యం అంటూ పేదరికాన్ని నిర్మూలిస్తానంటూ మాట్లాడుతున్న మాటలు తర్కానికి అందేవి కావు. గత చాలా సంవత్సరాలుగా ఆయా కాలాల్లో ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు ఏ రోజు కూడా పేదరికాన్ని నిర్మూలించే నిర్దిష్టమైనటువంటి తర్కబద్ధమైనటువంటి ప్రతిపాదన చేసింది ఏమీ లేదు. అటువంటి తర్కం ఆయన విధానాల్లో లేదు. P4 పేరుతో పేదరిక నిర్మూలన పేరుతో ప్రైవేట్ పబ్లిక్ భాగస్వామ్యం పేరుతో చేస్తున్న దానిలో కూడా పేదరికాన్ని నిర్మూలించే వైఖరి విధానం లేదు. దీనిపై కావాలంటే చర్చకు మేము సిద్ధంగా ఉన్నాం. సోషలిస్టు నిబంధన భారత రాజ్యాంగంలో ఉంది. ఆ మేరకు భారతదేశం సోషలిస్ట్ దేశం. ఆ రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యం పేరుతో విధానాలు ముందుకు తెస్తున్న చంద్రబాబు నాయుడు రాజ్యాంగ స్ఫూర్తికి తూట్లు పొడుస్తున్నారు. అందుకు గాను ఆయన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నాం. తక్షణం చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలి. ఈ డిమాండ్, ఈ క్యాంపెయిన్ కొనసాగుతూ ఉంటుంది. కమ్యూనిస్ట్ ఇండియా వర్ధిల్లేను, కమ్యూనిస్ట్ విప్లవం వర్ధిల్లేను.